చెప్పింది కరెక్టే. ఇక్కడెక్కడ బాబు లేడు. ఆడ మనసు తనది, ఆత్మసాక్షి తనది, స్నేహ క్షేత్రమైన అవని స్ఫూర్తి తనది. త్యాగ గుణము తనది, స్నేహ జగతి తనది, స్వార్థమసలు లేని మంచి మనసు తనది. దేవదేవుడే పంపినాడుగా తనకే మారుగా, ప్రతి ఇంటిలోన సృష్టించినాడుగా తన రూపానిగా. అనురాగమూర్తిగా వాసికెక్కిన అతివే సాధ్విగా, అణువణువు కరుణ త్యాగం నింపే సిరిభార్యామణి. ఇక్కడే ఇటువైపు నుంచే బాబు ఏడుపు వినిపించింది. ఖచ్చితంగా ఇటువైపు నుంచే. దొరికిపోయా, మొత్తం దొరికిపోయా. అక్క, టెర్రస్ పై నుంచి బాబు ఏడుపు వినిపిస్తుంది. రాక చూద్దాం. అలేఖ్య, పిల్లక్క బాబేడుపులా వినిపించింది. చెప్పాను కదా అలేఖ్య,
ఇలాంటి గెస్ట్ హౌస్లో బాబు నుంచరని నువ్వు అనవసరంగా కంగారు పడి వచ్చేసావు. అవునక్క, నువ్వు చెప్పింది కరెక్టే. పదక్క, వెళ్ళిపోదాం. సార్, నేను పాత బస్తీలో ఇలాంటి వాటికి సాయం చేసే మస్తాన్ బాయ్ని కాంటాక్ట్ చేశాను. ఆయనకి మన ఐస్ కంపెనీ మీద ఉన్న గౌరవంతో స్వయంగా ఆయనే రంగంలోకి దిగి వెతుకుతున్నాడు సార్. అయినా అలెక్కి గారి కొడుకుని కనిపెట్టలేకపోతున్నాం సార్. రెండు రోజుల నుంచి డే అండ్ నైట్ తెలిసిన వాళ్ళందరి ద్వారా ప్రయత్నిస్తున్నా చిన్న క్లూ కూడా దొరకటం లేదు. డేస్ బేబీని కిడ్నాప్ చేశారంటే ఏదో బలమైన రీజనే ఉండుంటుంది. ఇదిగో హర్షవర్ధన్, నువ్వు చాలా జాగ్రత్తగా పిల్లని చూసుకోవాలి. వాడికేమీ కాకూడదు. అలాగే మేడం. ఆనంద్ రమాల్లాగా ఇంకొకసారి ఎవ్వరూ రాకుండా చూడు. బీ కేర్ఫుల్. అలాగే మేడం. ఇది లేటెస్ట్ రివాల్వర్, లైసెన్స్డ్ రివాల్వర్. ఇదిగో నీ దగ్గర ఉంచు. ఇంకోసారి చెప్తున్నాను, ఎవడైనా వస్తే నిర్దాక్షిణ్యంగా కాల్చిపారే. తర్వాత సంగతి నేను చూసుకుంటాను. అండర్స్టాండ్? ఎస్ మేడం. వెళ్ళు. ఏంటి హర్ష, 10 రోజులు లీవ్ తీసుకుని వెళ్ళావు కదా, అప్పుడే వచ్చేసావేంటి? పని అయిపోయిందా? అవలేదు సార్, మేడం గారు అర్జెంటుగా రమ్మని ఫోన్ చేస్తే వచ్చాను. ఓహో, అలాగా. మీకోసం ఆఫీస్కి ఫోన్ చేస్తే మీరు రాలేదన్నారు. ఎక్కడికి వెళ్లారు? అలెక్కి గారి కొడుకుని ఎవరో కిడ్నాప్ చేశారు కదా. ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని మా ప్రయత్నం మేం చేస్తున్నాం. హర్షవర్ధన్, కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరో గానీ చాలా తెలివిగా ప్లాన్ చేశారు. చిన్న క్లూ కూడా దొరకట్లేదు. సిటీలో ఉన్న నాకు తెలిసిన గ్యాంగ్స్ ద్వారా ట్రై చేసినా లాభం లేకుండా పోయింది. కిడ్నాప్ చాలా పగడ్బందీగా చేశారు. ఓకే సార్, ఐ హావ్ టు గో. క్యారియా. బాయ్.
సారీ సార్. తేజ, మీరు మేనేజర్స్ కదా, రివాల్వర్స్ కూడా వాడతారా? వాడం సార్. మరి అదెక్కడిది? అదే నాకు అర్థం కావట్లేదు సార్. ఇవన్నీ సూర్యవి, సూర్యనారాయణవి. ఏంటి ఐశ్వర్య, ఏమైంది? అదంతా ఏంటి? ఒకప్పుడు ఇవన్నీ నా తీపి జ్ఞాపకాలనుకున్నాను, కానీ ఇప్పుడు చేదు జ్ఞాపకాలుగా కనబడుతున్నాయి. ఈ ఇంట్లో నాకు సంబంధించినవి, మా బావకి సంబంధించినవి మాత్రమే ఉండాలి తప్ప ఇంకేమీ ఉండకూడదు. అవును, మీరెక్కడికి వెళ్ళారు? ఉదయం నుంచి ఆఫీస్లో మీకోసం వెయిట్ చేసి చిరాకేసి ఇక్కడికి వచ్చాను. ఇంతకీ ఎక్కడికి వెళ్ళారు? అదే ఐశ్వర్య, అలేఖ్య కొడుకు కిడ్నాప్ అయ్యాడు కదా, మాకు తెలిసిన వాళ్ళందరినీ కాంటాక్ట్ చేసి వాడెక్కడున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అసలు నువ్వేమనుకుంటున్నావు సంతోష్? నిన్ను నమ్మి ఐఎస్ కంపెనీ నీ చేతిలో పెడితే అలేఖ్య కొడుకు కిడ్నాప్ అయ్యాడు, అమృత కొడుకు కిడ్నాప్ అయ్యాడు అని టైం వేస్ట్ చేస్తావా? ఇక్కడ నువ్వు మెయింటైన్ చేస్తుంది 10,000 కోట్ల రూపాయల కంపెనీ. ఒక్క క్షణం విలువేంటో నీకు తెలుసా? ఒక్కరోజు ఆఫీస్లో ఉండకపోతే ఎన్ని పనులు ఆగిపోతాయో నీకు తెలుసా? అది కాదు ఐశ్వర్య, అలేఖ్య మన మనిషే కదా. అలేఖ్య మన మనిషే, అలాగే ఈ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళంతా కూడా మన మనుషులే కదా. వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. ఏంటి సంతోష్, నువ్వుంటే పూర్తిగా క్రిమినల్ మైండ్ తో ఉంటావు, లేకపోతే పూర్తి సెంటిమెంట్లు అయిపోతావు. ఇలా అయితే ఎలా? ఆ అలేఖ్య కొడుకుని పట్టుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి సిటీలో ఉన్న పెద్ద పెద్ద గ్యాంగ్ లీడర్స్ కూడా ట్రై చేస్తున్నారు. నువ్వేం టెన్షన్ పడకు. ఏంటి తేజ నువ్వు కూడా? ఆయనకేదో చాదస్తం పెరిగింది, ఆయన ఏదో చెప్తే ఇవన్నీ మనకెందుకు సార్, మన పనులు మనకున్నాయి కదా అని ఆయనకి నచ్చ చెప్పలేవా? వెళ్ళండి, వెళ్ళి మీ పనులు చూసుకోండి.
రేయ్, ఏమైంది వీడికి? అసలే వీడి కోసం సిటీలో పెద్ద పెద్ద రౌడీలు, క్రిమినల్స్, పోలీసులు అంతా వెతుకుతున్నారు. అప్పుడు మనం దొరికామనుకో, మనల్ని నరికేసి వీడిని తీసుకెళ్తారు. వీడసలే అలేఖ్య కొడుకు. ఏదో ఒకటి చేసి వీడేడు పాపేలా చెయ్యి. సార్, పిల్లోడికి జ్వరం వచ్చినట్టుంది సార్, అందుకే ఏడుస్తున్నాడు. అవును, ఒళ్ళు బాగా కాలుతోంది. వీడి జ్వరం వచ్చింది. ఇప్పుడేం చేద్దాం సార్? అదే అర్థం కావటం లేదు. వీడిని తీసుకుని పొరపాటును కూడా బయటికి వెళ్ళకూడదు. ఇప్పుడు ఏం చేయాలి? వీడేడుపుకి అందరూ లేచేలా ఉన్నారు. ఆ కిటికీ తలుపులన్నీ మూసేయి. అలాగే సార్. సార్, ఇక్కడ పిల్లోడు ఉన్నాడు సార్. ఓకే ఓకే. ఐశ్వర్య, నువ్వు నెక్స్ట్ మంత్ యూకే వెళ్లాల్సి ఉంటుంది. నో, నేను వెళ్ళను గాక వెళ్ళను. నాకు ఇక్కడ చాలా పనులున్నాయి. అది కాదు ఐశ్వర్య, మనకి ఐఎస్ కంపెనీ కంటే ముఖ్యమైనది ఏముంటుంది చెప్పు? నీకు తేజాకు ఐఎస్ కంపెనీ పనులు తప్ప వేరే ఏం పనులుంటాయి? అందులోనే పడి దొరలాడి. నాకు చాలా పనులున్నాయి, చాలా పనులున్నాయి. ఓకే ఓకే, నీకు చాలా పనులున్నాయి. ముందు నువ్వు రిలాక్స్ అవ్వు. ఎందుకంత కోపం? సారీ బావా, ఐమ్ సారీ. నీ దగ్గర దాయవలసిన విషయాలేమీ కావు, కానీ తర్వాత చెప్తాను. అలాగే. కొందరికి చేయవలసినవి చేసి ఆ తర్వాత నీకన్నీ చెప్తాను. ఐమ్ సారీ. ఐశ్వర్య, నువ్వు నాకేమీ చెప్పకపోయినా పర్వాలేదు. నా వైఫ్ నాకు అప్పగించిన ఐఎస్ కంపెనీ బాధ్యతల్ని కరెక్ట్గా నిర్వహించడమే నాకు ముఖ్యం. డీటీకే సెక్షన్కి సంబంధించిన పాస్వర్డ్ నీకు తప్ప ఎవరికి తెలీదు. కొంచెం పాస్వర్డ్ టైప్ చేయి. ఆ ఫైల్ ఇప్పుడు అర్జెంటుగా కావాలి. చెప్తాను, నువ్వే టైప్ చేయి. వద్దులే ఐశ్వర్య, నువ్వే పాస్వర్డ్ టైప్ చేయి. డీటీకే సెక్షన్ ఐఎస్ కంపెనీకి ఆయువు పట్టు లాంటిది. అయినా పర్వాలేదు, నా భర్తకి చెప్పకుండా ఉంటానా? చెప్తాను, టైప్ చేయి. సరే చెప్పు. SA SA N N THO THO SH. SH. సంతోష్. అవును, నీ పేరే పాస్వర్డ్ బావా. ఓకే ఐశ్వర్య, ఈ ఫైల్స్ వాళ్ళకి ఫార్వర్డ్ చేసి 1 అవర్లో వస్తాను. నువ్వు పడుకో.
ఏంటి ఐశ్వర్య ఇంకా పడుకోలేదా? నిద్ర పట్టలేదు బావా, నువ్వు పడుకో. ఓకే ఐశ్వర్య, నేను మార్నింగ్ 6కే ఆఫీస్కి వెళ్ళాలి. గుడ్ నైట్. మేడం అది చెప్పు హర్షవర్ధన్. హర్షవర్ధన్ లీవ్ మీద వెళ్ళాడు కదా, ఈ టైంలో ఫోన్ చేశాడేంటి? చెప్పు హర్షవర్ధన్. మేడం అది ఏంటి ప్రాబ్లం? మేడం బాబుకి 2 రోజుల నుంచి జ్వరం ఎక్కువగా ఉంది మేడం. తగ్గిపోతుందేమో అనుకున్నాం కానీ బాగా ఎక్కువైపోయింది మేడం. సరే, మీరిద్దరూ బాబుని తీసుకుని ఏ హాస్పిటల్కి వెళ్ళకండి. అసలు అక్కడి నుంచి ఎక్కడికి కదలొద్దు. ఆల్రెడీ అలేఖ్య ఆ గెస్ట్ హౌస్లో బాబు లేడని నమ్మింది కాబట్టి అక్కడుండటమే సేఫ్. ఎవరినైనా దగ్గరగా ఉన్న డాక్టర్ని తీసుకెళ్ళి మీ అబ్బాయి అని చెప్పి ట్రీట్మెంట్ చేయించు.